నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో యోగా కేంద్రాన్ని ప్రారంభించి ప్రకృతి వైద్యం పేరుతో ప్రజలను చైతన్యం చేసిన సిద్ధార్థ యోగా విద్యాలయం సిల్వర్ జూబ్లీ జరుపుకుంటోంది. ఖమ్మం నగరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రకృతి వైద్యుడు సిద్ధార్థ యోగా విద్యాలయం వ్యవస్థాపకులు డాక్టర్ కెవి రామచంద్రరావు మాట్లాడుతూ జిల్లా రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా 9 రాష్ట్రాల్లో ప్రకృతి వైద్యం విస్తరించిందన్నారు. ప్రకృతి వైద్యం ఆహార నియమాల మార్పుతో దీర్ఘకాలిక రోగాలైన బీపీ, థైరాయిడ్, షుగర్, గుండె వ్యాధులతో పాటు మహిళలకు సంబంధించిన అనేక సమస్యలను దూరం చేయవచ్చన్నారు. దేశవ్యాప్తంగా ప్రకృతి ఆరోగ్య విధానాన్ని విస్తృతం చేసి ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడమే లక్ష్యంగా వివిధ రకాల ఆహార పదార్థాల ప్రదర్శన, వాటిపై అవగాహన కలిగిస్తున్నామన్నారు. సిద్ధార్థ యోగ విద్యాలయం ప్రారంభించి ఈ ఆరోగ్య ఉద్యమాన్ని నిర్వహిస్తూ 24 సంవత్సరాలు గడిచిన సందర్భంగా రేపు జనవరి 21వ తారీఖున నేలకొండపల్లి ప్రకృతి ఆశ్రమంలో భారత జాతీయ ఆరోగ్య సమ్మేళనాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీనికి భారతదేశంలోని 9 రాష్ట్రాల నుంచి 3000 మంది ప్రతినిధులుగా హాజరు కాబోతున్నారు. అనేక దీర్ఘకాలిక సమస్యలకి షుగరు, బీపీ, థైరాయిడ్ లాంటివి కాకుండా లివర్ ట్రాన్స్ప్లాంటేషన్, కిడ్నీ ఫెయిల్యూర్, క్యాన్సర్ లాంటి ప్రాణాంతక సమస్యలకి ప్రకృతి సహజ విధానాల ద్వారా ఉన్న పరిష్కారాలు ఏమిటి అనే దాన్ని దేశవ్యాప్తంగా మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం ఎలా అనే దాని మీద కార్యాచరణని ఆ రోజు అక్కడ రూపొందించబోతున్నారు. అలాగే దీనిలో 3 దేశాల నుంచి సౌహార్ద ప్రతినిధులు, అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా నుంచి సౌహార్ద ప్రతినిధులు హాజరవుతున్నారు. అలాగే ఈ కార్యక్రమం సందర్భంగా 100 రకాల దేశీయ వరి వంగడాల ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే 100 రకాల దేశీయ కూరగాయల గింజల ప్రదర్శన ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే దేశీయ పురాతన క్రీడ అయిన మల్కమ్ అనేటువంటి క్రీడా ప్రదర్శనని అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే నిష్ణాతులైన యోగా వారిచే ఈ తాడు మీద యోగా ప్రదర్శనలు లాంటివి ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అలాగే మన భారతీయ సాంప్రదాయం, సంస్కృతికి సంబంధించినటువంటి అనేక కళా ప్రదర్శనలు, సంక్రాంతికి సంబంధించిన సంతోషాన్ని మనం అనుభవిస్తామే అలాంటి వాతావరణంలో గంగిరెద్దులు, ఇలాంటివన్నీ కూడా అద్భుతంగా ఒక గ్రామీణ వాతావరణం లాంటి పొజిషన్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. వచ్చిన ప్రతినిధులకి ప్రకృతి ప్రసాదించినటువంటి పరమాద్భుతాలైన సహజమైన గ్రీన్ జ్యూసెస్ని అందిస్తూ ఉన్నాం. టిఫిన్గా వివిధ రకాల ఫ్రూట్స్ని అందిస్తూ ఉన్నాం. అలాగే మధ్యాహ్న భోజనంగా వివిధ రకాల మిల్లెట్స్తో ఉప్పు, నూనె, కారం లేకుండా, చింతపండు లేకుండా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలను వడ్డిస్తూ ఉన్నాం. ఇలా దేశవ్యాప్తంగా ప్రకృతి ప్రేమికులంతా కూడా సంతోషంగా హాజరై మరింత విస్తృతంగా వంటగదిలో ప్రారంభమై జీవితాల్లో విస్తరించాల్సిన ఈ ఆరోగ్య ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోయేటువంటి సంకల్పాన్ని చేస్తున్న రోజుకి మీరందరూ హాజరు కావాలని, మనస్ఫూర్తిగా వచ్చి మనల్ని అందరినీ కన్న అమ్మ ఈ నేచర్ని అనుసరించేటువంటి పనిలో మీరంతా ముందుండాలని మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తున్నాను.